హలో గైస్, ఇవాళ మనము ఆదర్శ్ ప్లాంట్ ప్రాజెక్ట్ లిమిటెడ్ కంపెనీ గురించి స్టాక్ ఫండమెంటల్ అనాలిసిస్ చేయబోతాం. ఈ కంపెనీ చూసుకుంటే ఈ కంపెనీ స్టార్ట్ అయింది వచ్చి సిన్స్ 1992 లో స్టార్ట్ అయింది. అలాగే వీళ్ళ ప్రోడక్ట్స్ వచ్చి ఇక్కడ చూసుకుంటే మనము అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రియల్ టూ టైప్స్ ఉన్నాయి. ఇక్కడ అగ్రికల్చర్ వచ్చేసరికి వీళ్ళు అగ్రికల్చర్ పవర్డ్ బ్యాటరీ స్పేర్ పంప్స్ అలాగే అగ్రికల్చర్ మాన్యువల్ స్పేరర్ పంప్స్ ప్రొడ్యూస్ చేస్తారు, ప్రోడక్ట్ తయారు చేసి సెల్ చేస్తారు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనము ఇండస్ట్రియల్ చూసుకుంటే ప్లాస్టిక్ డ్రమ్స్ వీళ్ళు తయారు చేసి సెల్ చేస్తారు. ఇక్కడ చూడండి, ఇవే ప్లాస్టిక్ డ్రమ్స్ అంటే. అలాగే మెటల్ బ్యారెల్ డ్రమ్స్ కూడా తయారు చేసి సెల్ చేస్తారు. ఓవరాల్ ఈ కంపెనీ ప్రోడక్ట్స్ ఇవి. అలాగే వీళ్ళు ట్రాన్స్ఫార్మర్ కోర్ ఫ్రేమ్ అనేది కూడా ప్రోడక్ట్ తయారు చేస్తారు. ఇక్కడ చూసుకుంటే ఇది. అలాగే టైప్స్ కూడా ఇచ్చారు: కోర్ ఫ్రేమ్స్, సపోర్ట్ ఫ్రేమ్స్, అసెంబ్లింగ్ కాంపోనెంట్స్, యోక్ క్లిమ్స్ ఎక్సెట్రా యూజింగ్ వచ్చి సచ్ పార్ట్స్ వైడ్లీ యూజ్డ్ అసెంబ్లింగ్ అండ్ ట్రాన్స్ఫార్మర్ బాడీ. వీళ్ళు ట్రాన్స్ఫార్మర్స్ అంటే దానికి ఆ బాడీకి యూజ్ చేసే ఫ్రేమ్స్ ఇవి. ఓవరాల్ గా ఈ కంపెనీ ప్రోడక్ట్ ఇది. ఆదర్శ్ ప్లాంట్ ప్రాజెక్ట్ లిమిటెడ్ చూసుకుంటే కరెంట్ ప్రైస్ 31.4 ఉంది. ఇలా మార్కెట్ క్యాపిటల్ వచ్చి 31 crores దాకా ఉంది. అలాగే స్టాక్ PE చూసుకుంటే అరౌండ్ ఎంత ఉంది కదా, ప్రైస్ ఎర్నింగ్ వచ్చి 97.3% దాకా ఉంది. అలాగే ROC రిటర్న్ ఆన్ కెపాసిటీ ఎంప్లాయిడ్ చూసుకుంటే అరౌండ్ 5.44 దాకా ఉంది. ఓకే, పర్లేదు, గుడ్ గానే ఉంది. అలాగే కరెంట్ రేషియో చూసుకుంటే 1.68 ఉంది. ఇండస్ట్రీ PE చూసుకుంటే 33.6 ఉంది. డెట్ టు ఈక్విటీ వచ్చేసరికి 4.55 ఉంది. ఇక్కడ డెట్ టు ఈక్విటీ అనేది వీళ్ళకి లో ఉంటే ఇంకా బాగుండేది, బట్ హెవీగా ఉంది. మోర్ దెన్ 1 బిలో ఉంటేనే మంచిగా ఉంటుంది అరౌండ్, కానీ ఇక్కడ 4.5 ఉంది. కరెంట్ ప్రైస్ చూసుకుంటే 31 పాయింట్, బుక్ వాల్యూ చూసుకుంటే 1.08 ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసుకుంటే 15.6 ఉంది. ఇక్కడ మనకి పెగ్ రేషియో చూసుకుంటే 6.1 ఉంది. ఇంటర్ కవరేజ్ చూసుకుంటే 2.53 ఉంది. మనకి ఇక్కడ టోటల్ ఓవరాల్ కావాల్సింది ఏమంటే వీళ్ళకి అప్ ఎంత ఉందంటే 4.87 lakhs దాకా వీళ్ళకి డెట్ అనేది ఉంది. ఆదర్శ్ కంపెనీ ప్లాంట్ వచ్చి 60.70 దాకా వెళ్ళింది. అలాగే ఆల్ టైమ్ లో వచ్చి 0.29 వరకు కూడా చాలా డౌన్ కి వెళ్ళింది. ఇది క్వాలిఫైర్ షేర్ అనేది 0.98% దాకా పెరిగింది. ఆదర్శ్ ప్లాంట్ ప్రైస్ చూసుకోండి పర్సెంటేజ్ లో 6.21% దాకా 52 హై వెళ్ళింది. అలాగే 101% దాకా డౌన్ అయింది. ఎందుకంటే ప్రీవియస్ మనం చూసుకుంటే వీళ్ళ ఆల్ టైమ్ హై వచ్చి 60 దాకా వెళ్ళింది. అలాగే లో వచ్చి 50 దాకా వెళ్ళింది కదా. మూమెంటం వచ్చి చూసుకుంటే ఇక్కడ బుల్లిష్ మూమెంటం ఉంది కదా. షార్ట్ టర్మ్ కి అండ్ లాంగ్ టర్మ్ కి మనం ఇన్వెస్ట్ చేసుకునే కంపెనీ ఇది. ఎందుకంటే వీళ్ళ ప్రీవియస్ మనం క్వార్టర్లీ రిజల్ట్స్ చూసుకుంటే మీకు ఇప్పుడు చూపిస్తాను. 2 క్వార్టర్లీస్ ఏమో ప్రాఫిట్ లో ఇచ్చింది, కానీ మిగతా క్వార్టర్లీస్ అన్ని ప్రాఫిట్ గెయిన్ చేశారు. ఇక్కడ చూసుకుంటే అవుట్ పర్ఫార్మ్ ఆదర్శ్ ప్లాంటేషన్ ప్రాజెక్ట్ బై 9.9% వెట్స్ నిఫ్టీ 50 లో 2.4% లాస్ట్ మంత్ లో పెరిగింది. నిఫ్టీ 50 కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకుంటే రెవెన్యూ వచ్చేసరికి 10.6% దాకా పెరిగింది. అలాగే నెట్ ప్రాఫిట్ చూసుకుంటే 120.9% దాకా వీళ్ళు నెట్ ప్రాఫిట్ అనేది చాలా గెయిన్ అయింది. ఎందుకంటే స్ట్రాంగ్ సెల్లింగ్ చేసిన ప్రోడక్ట్ ఇది. మనం ఇంట్లో గానీ అకేషన్స్ లో గానీ ప్రతిదీ వాడే ప్రోడక్ట్ ఇది మనము. అలాగే ఇక్కడ ఆపరేటింగ్ ప్రాఫిట్ చూసుకోండి 28.5% దాకా ఉంది వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చి. ఇది కూడా చాలా గుడ్ కంపెనీగా ఉంది. చూసుకుంటే వీళ్ళ ప్రాఫిట్ గానీ ఆపరేటింగ్ ప్రాఫిట్ గానీ రెవెన్యూ గానీ మోర్ దెన్ చాలా ఎక్స్పెక్టింగ్ గా చాలా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. అలాగే ఇక్కడ మనం ఇంకోటి చూసుకుంటే ప్రమోటర్స్ హ్యావ్ ఇంక్రీజ్డ్ హోల్డింగ్ ఫ్రమ్ 7.53% ఇంక్రీజ్ చేశారు. 70.63 ఇన్ డిసెంబర్. 53 నుంచి 70.63% గా ఇంక్రీజ్ చేశారు వీళ్ళు. డిసెంబర్ క్వార్టర్ లో షేర్ హోల్డింగ్ అనేది పెరిగింది. ప్రైస్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే 3 years చూసుకుంటే 460% దాకా రిటర్న్స్ ఇచ్చారు. అలాగే 1 year చూసుకుంటే 50.56% గా రిటర్న్స్ ఇచ్చారు. 73% గా రిటర్న్స్ ఇచ్చారు. అరౌండ్ వీళ్ళు 3 months చూసుకుంటే 2.8% దాకా రిటర్న్స్ ఇచ్చారు. ఓవరాల్ గా వీళ్ళు ఏ ఇయర్ చూసుకున్నా కూడా మనము 3 years 1 year ఏ ఇయర్ చూసుకున్నా వీళ్ళు రిటర్న్స్ అనేది ఇస్తూనే ఉన్నారు. స్టాక్ ప్రైస్ అనేది పెరుగుతూనే ఉంది. ఇప్పటికి మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకున్న ఇన్ ఫ్యూ ఇయర్స్ లాంగ్ టర్మ్ కి మంచి కంపెనీ ఇది. ఆదర్శ్ ప్లాంట్ కంపెనీ చూసుకోండి ఎంటైర్ ఇయర్ లో చూసుకోండి క్వార్టర్ రిజల్ట్స్ లో ఇక్కడ వీళ్ళ ప్రాఫిట్ చూద్దాం. చూడండి, 5 lakhs, 29 lakhs, 34 lakhs, 14 lakhs. ఎంటైర్ ఇక్కడ చూసుకోండి 2022 మార్చ్ లో వచ్చి 65 lakhs లాస్ లో ఉన్నారు. అరౌండ్ మళ్ళీ ఆ 2 years మళ్ళీ గెయిన్ అయ్యారు. జూన్ ఆర్ సెప్టెంబర్ గెయిన్ అయ్యారు. అరౌండ్ మళ్ళీ డిసెంబర్ లో వచ్చి 2022 లో 0.17 lakhs దాకా లాస్ లో ఉన్నారు. ప్రీవియస్ క్వార్టర్ లిస్ట్ చూసుకుంటే మార్చ్, జూన్, సెప్టెంబర్ అండ్ డిసెంబర్. ఇక్కడ చూసుకున్నాం ప్రతిసారి 6 lakhs, 8 lakhs అండ్ 2 lakhs అండ్ 16 lakhs ప్రతి క్వార్టర్లీ గెయిన్ అయ్యారు. మనం 3 quarterlies కంపేర్ చేద్దాం. ఇక్కడ నెట్ సేల్స్ చూసుకుంటే ఆ జూన్, సెప్టెంబర్, డిసెంబర్ లో చూస్తారు. జూన్ లో వచ్చి 3 crores దాకా సేల్స్ జరిగాయి. అలాగే సెప్టెంబర్ లో 3.90 lakhs దాకా సేల్స్ జరిగాయి. అలాగే ఈ డిసెంబర్ క్వార్టర్ లో సేల్స్ అనేది హెవీగా పెరిగింది. అలాగే 5.45 crores దాకా వీళ్ళ నెట్ సేల్స్ అనేది జరిగింది. అలాగే వీళ్ళ ఎక్స్పెన్సెస్ చూసుకుంటే 5.24 lakhs దాకా వీళ్ళ ఎక్స్పెన్సెస్ పడ్డాయి. అలాగే ఇక్కడ ఆపరేటింగ్ ప్రాఫిట్ చూసుకుంటే 21 lakhs ఉంది. ఆపరేటింగ్ మార్జిన్ వచ్చి 3.85% దాకా తీసేశారు. అలాగే అదర్ ఇన్కమ్ చూసుకుంటే అదర్ ఇన్కమ్ అనేది క్వార్టర్లీ లో చూసుకున్నా లేదు. అదర్ ఇన్కమ్ జస్ట్ వచ్చి 4 lakhs ఏమో పే చేశారు. డిప్రిసియేషన్ వచ్చి 0.2 lakhs దాకా పే చేశారు. అలాగే ఇక్కడ మళ్ళీ ప్రాఫిట్ అండ్ బిఫోర్ ట్యాక్స్ ఉంది కదా, ఇక్కడ వాళ్ళకి మిగిలింది వచ్చి 15 lakhs దాకా మిగిలింది. అలాగే ఇక్కడ చూసుకుంటే అరౌండ్ నెట్ ప్రాఫిట్ వచ్చి ఎంటైర్ 3 quarter
క్వార్టర్ చూసుకుంటే జూన్ లో వచ్చి 8 lakhs ఉంది, అలాగే సెప్టెంబర్ లో 2 lakhs అండ్ డిసెంబర్ లో చూసుకుంటే 16 lakhs దాకా వీళ్ళ నెట్ ప్రాఫిట్ అనేది ఉంది. ఓవరాల్ గా క్వార్టర్లీ రిజల్ట్ వీళ్ళది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ కంపెనీ మోర్ దెన్ వాల్యూ ఉంది, ఎందుకంటే వాల్యూ అనేది వీళ్ళకు అన్ఎక్స్పెక్టెడ్ కాకుండా అంత ఓవర్ గా పోలేదు, అంత బిలో కూడా పోలేదు. మాక్సిమం రేంజ్ బౌండ్ లోనే స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది. ఆదర్స్ ప్లాంట్ 2018 లో ఈ కంపెనీ లిస్ట్ అయింది. ఇది ఆల్ టైమ్ హై వచ్చి 60.80 రూపీస్ దాకా టచ్ అయింది. అలాగే ఆల్ టైమ్ లో చూసుకుంటే 2009 లో డౌన్ అయింది, 4.68 వరకు డౌన్ అయింది. ఇక్కడ మనం చూసుకుంటే ఈ కంపెనీ 2009 నుంచి 2022 వరకు 18.95 రూపీస్ దాకా పెరిగింది. అరౌండ్ పర్సెంటేజ్ లో చూసుకుంటే మనకి 1895 డేస్ పట్టింది 18 రూపీస్ పెరగడానికి. ఇక్కడ చూస్తే సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది మల్టిపుల్ టచ్ పాయింట్స్ టచ్ అయ్యి అప్ సైడ్ కి వెళ్ళింది. ఇక్కడ నుంచి మళ్ళీ అగైన్ రివర్స్ అయింది. ఇక్కడ చూసుకుంటే అగైన్ రివర్స్ అయ్యి ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది చూడండి. అగైన్ ఈ లెవెల్ దగ్గర ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. చూస్తే మనం అగైన్ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చి అప్ సైడ్ వెళ్ళింది. ఇక్కడ మనకి ఈ టైం చూస్తే మనం అరౌండ్ ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి మనకి 1654 డేస్ పట్టింది మనకి 16 రూపీస్ పెరగడానికి. అరౌండ్ ఎప్పటి నుంచి అంటే 2022 నుంచి 2024 వరకు. ఇది ఓవరాల్ గా మనకి ఇక్కడ చూసుకుంటే ఇది బ్రేక్ అవడానికి రెడీగా ఉంది. అరౌండ్ 33.48 బ్రేక్ అవడానికి రెడీగా ఉంది. ఇది నేను నా ఓన్ అనాలిసిస్ చూస్తే నెక్స్ట్ టార్గెట్ వచ్చి 50.63 ఉంది. అలాగే లో ఇది బ్రేక్ అయ్యి అప్ సైడ్ వెళ్తే టార్గెట్ ఇది. స్టాప్ లాస్ చూసుకుంటే అరౌండ్ 19 రూపీస్ దాకా స్టాప్ లాస్ పెట్టిన. సెకండ్ స్టాప్ లాస్ వచ్చి 3.8 రూపీస్ దాకా ఉంది. మనం ఇంత పెట్టుకోం కాబట్టి మాక్సిమం మన టార్గెట్ 50 ఉంటే స్టాప్ లాస్ వచ్చి 19 ఉంటుంది. మనం బిఫోర్ అనాలిసిస్ చేసి ఆ తర్వాత మనం ట్రేడ్ తీసుకుంటాము. నా ఓన్ అనాలిసిస్ ఇది. కంపెనీ బై చేయడానికి రీజన్ ఏమంటే వీళ్ళ క్వార్టర్లీ రిజల్ట్స్ అనేది చాలా మంచిగా పోస్ట్ చేస్తున్నారు. ప్రతి క్వార్టర్లీ రిజల్ట్ చూసుకున్నా కూడా ప్రాఫిట్ అనేది గెయిన్ చేస్తున్నారు. అలాగే మనం ఈ ప్రోడక్ట్ ని ప్రతి ఇంట్లోను ప్రతి అకేషన్స్ లోను యూజ్ చేస్తాం కాబట్టి ఈ ప్రోడక్ట్ ని మంచి డిమాండ్ ఉండే ప్రోడక్ట్. ఓవరాల్ గా వ్యూ నాది ఇది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.